ఒక కంటెంట్‌ని ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఆట పట్టించడం. అంటే అప్పట్లో టీవీలో ఒక షో ఉండేది. ఆట పట్టించేవాళ్ళు. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడనుకో, వాడి పేరు రాజు, వాడు పలానా పని చేస్తాడు, వాడిని ఆట పట్టించండి అంటూ నేను ఒక ఉత్తరం రాస్తాను టీవీ వాళ్ళకి. రాసి వాడి ఫోన్ నంబర్ ఇస్తాను. అప్పుడు ఆ టీవీ వాళ్ళు ఏం చేస్తారు, వాడిని వాడి బలహీనత చెప్తారు. వాడికి అమ్మాయిల బలహీనత, అమ్మాయిలాగా ప్రేమిస్తున్నానంటూ ఆట పట్టిస్తారు. వాడు పిరికివాడనుకో, వాడిని ఏదో బెదిరించినట్టు ఆట పట్టిస్తారు. వాడికి అప్పులున్నాయనుకో, నేను లోన్ ఇస్తాను నీకు అంటూ ఆట పట్టిస్తారు. ఇలా ఆట పట్టిస్తారు. లాస్ట్‌కి ఇది ఆట ఆట పట్టించేసామని చెప్తారనమాట. అంతసేపు వాడు తమాషా వాడికి తెలీదు కదా ఆట పట్టిస్తున్నారని. తెలవక వాడు పరేషాన్ అవ్వడము, భయపడ్డము, లేకుంటే అమ్మాయి అంటే లవ్‌లో పడడం, వాడు లవ్ ప్రపోజ్ చేయడం ఇలా చేస్తా ఉంటాడు. ఇదంతా ఆట పట్టించడం. అలాగే ఫ్రాంక్ షోలు ఉండేవి. టీవీలలో ఫ్రాంక్ షోలు మీకు అందరికీ తెలుసు. తెలుగు ఫ్రాంక్స్ అని ఉండేవి. వీటి ద్వారా అమ్మాయిల్ని కానీ, అబ్బాయిల్ని గానీ ఫ్రాంక్ చేసేవాళ్ళు ప్రేమిస్తున్నానని, ఏదో బెదిరించినట్టు, భయపెట్టినట్టు. అప్పట్లో ఫ్రాంక్ చేసేవాళ్ళు గదా! లవ్ చేస్తున్నా అంటూ. కానీ ఆ చేయబడ్డ వ్యక్తికి తెలవదు. అతను ఫ్రాంక్ చేస్తున్నాడని తెలవక, "ఏయ్! నువ్వెవరండి? నన్నంటున్నాడండి" అని అనేవాళ్ళు. కెమెరా సీక్రెట్‌గా ఎక్కడో పెడతారు. పెట్టి ఫ్రాంక్ చేస్తారు చూసారు గదా! ఇలా కొన్ని షోలుండేవి. అలాగే ఫ్రాంక్ కాల్ అని ఉండేది. ఫ్రాంక్ కాల్ అంటే నేను ఇంటికొచ్చి, నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, లేచిపోతున్నానని ఒక అమ్మాయి చేస్తే వాళ్ళ నాన్న రియాక్ట్ ఎట్లుంటది? తిడతా ఉంటాడు. ఏందే ప్రేమించినావా? బుద్ధుందా? అసొంటిదాన్ని రావద్దే అని తల్లిదండ్రులు తిడతా ఉంటారు. ఇది తమాషా ఉంటదా? ఇలా ఫ్రాంక్ చేసేవాళ్ళు. అయితే ఈ ఫ్రాంక్‌లో ఉన్న టెక్నిక్ ఏందంటే, ఒరిజినల్ అనేది ఉండదు కదా! అంటే ఆ ఫ్రాంక్ చేయబడ్డ వ్యక్తికి ఇది ఫ్రాంక్ అని తెలీదు. తెలియక వాడు రియాక్ట్ అయితా ఉంటాడు కదా! మనం ఫ్రాంక్ చేపిస్తా ఉంటాడు. చేస్తా అంటే అది ఫ్రాంక్ చేయబడుతున్న వ్యక్తికి ఇది ఫ్రాంక్ అని తెలీదు. తెలియక వాళ్ళు తిరగబడతా ఉంటారు, భయపడతా ఉంటారు, కోపం చేస్తారు. "ఏయ్! నన్నెందుకు ప్రేమిస్తున్నావు?" అని తిడతా ఉంటారు. లాస్ట్‌కి నేను ఫ్రాంక్ చేస్తున్నామండి అని చెప్తారు. అంటే ఈ ఫ్రాంక్‌లో కొన్ని సెట్టింగ్ ఫ్రాంక్స్ వచ్చాయి. అంటే ఫేక్ ఫ్రాంక్స్ కూడా వచ్చినాయి గదా! కొన్ని స్క్రిప్టెడ్ ఫ్రాంక్స్ కూడా వచ్చినాయి. ఇది స్క్రిప్ట్ అని తెలిస్తే ఆడియన్స్ డిసప్పాయింట్ అయితారు. కాబట్టి స్క్రిప్ట్ ఉండకుండా ఫ్రాంక్ చేయాలి. అదే గ్రేట్ అనమాట. స్క్రిప్ట్ అని తెలిసిపోద్ది స్క్రిప్ట్ అంటే. కాబట్టి వితౌట్ స్క్రిప్ట్‌తో మనం ఫ్రాంక్ చేస్తే బావుంటది గదా! ఆ రియాక్షన్ వాళ్ళు ఎదుటి వ్యక్తి ఫ్రాంక్ చేయకుండా రియాక్షన్ ఎట్లుంటది? ఆ విధంగా మీరు ఒక కంటెంట్ తీసుకోండి. యూట్యూబ్‌లో గానీ, న్యూస్ నుండి గానీ, ఒక క్రైమ్ న్యూస్ గానీ ఆహ్, ఒక సంఘటన గాని తీసుకొని దాన్ని ఫ్రాంక్‌లాగా ఉండాలి. ఎక్కడ స్క్రిప్టెడ్ ఉండకూడదు. స్క్రిప్టెడ్ లేకుండా ఉంటే అప్పుడు చివరిదాకా చూస్తారన్నట్టు. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. ఒక సినిమా కంటెంట్ అయినా అంతే. ఫ్రాంక్‌లా ఉంటది. ఎక్కడ స్క్రిప్టెడ్‌లా ఉండదనమాట. నాన్ స్క్రిప్టెడ్‌గా ఉంటది. అంటే స్క్రిప్ట్ లేకుండా ఒక ఫ్రాంక్ జరిగితే ఎలా ఉంటుందో మీకు తెలుసు గదా! సీక్రెట్‌గా కెమెరా పెట్టి ఒక ఫ్రాంక్ జరిగితే ఎలా ఉంటుందాడ? అట్లా అనమాట. అలా ఉంటే అప్పుడు ఇట్లుంటది. అది సినిమా కంటెంట్ అట్లుంటది. మీరలా సెట్ జేయండి. వేరే న్యూస్, క్రైమ్ న్యూస్ గానీ, టీవీ న్యూస్ గానీ, ఏమైనా గొడవలు, రేపులు, మానభంగాలు, హత్యలు, ఘోరాలు ఎన్నో ఉన్నాయి గదా! భార్యని చంపడం, భర్తని చంపడం ఇవి ఉన్నాయి గదా! ప్రియుడితో భర్తని కలిసి చంపడం ఇవి ఉన్నాయి గదా! అవన్నీ తీసుకొని మీరు ఈ విధంగా జేయండి. ఫ్రాంక్‌లాగా జేయండి. అంతేగాని అంటే ఫ్రాంక్ అంటే ఆట పట్టించడం గాదు. ఫ్రాంక్ అంటే నాన్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ లేకుండా జరిగే ఒక సంఘటన. ఒక సంఘటన అనమాట. అంతేగాని స్క్రిప్టెడ్‌గా చేయొద్దనమాట. స్క్రిప్టెడ్‌గా చేస్తే ఇంట్రెస్ట్‌గా ఉండదు. అంటే ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు పాము, ముంగిస ఉన్నదనుకో. పాము అంటేనే విష జంతువు. అదెక్కడ తగ్గదు. ప్రాణం పోతున్నా అది తగ్గదు గదా! పాము అలాంటి గర్విష్టి విష జంతువు. ఆ పామును అందరూ చూసి భయపడతారు. కానీ ఆ పామును భయపెట్టేది ముంగిస. ఎందుకంటే ముంగిస పాము మీద విజయం సాధిస్తది. ఆ పామును తినేది ముంగిస అన్నట్టు. పాముకు మొగుటు లాంటిది. పాము అందరిని భయపెట్టిస్తది. కానీ పామును ముంగిస భయపెట్టిస్తది. సో, ముంగిసతో పాము కొట్లాడుతా ఉంటది. ఎందుకంటే పాము డేరే. అయితే ముంగిస పాము కొట్లాడుతా అంటే కొన్నిసార్లు ముంగిస కూడా చనిపోద్దట. కొన్నిసార్లు. కానీ ముంగిస కూడా పాము మెడని పెడతా ఉంటది చూసినావా? అంత పెద్ద పామే అందరూ భయపడతారు. ఆ నాగు పామును ముంగిస పడతా ఉంటది. ముంగిసని పాము కాటేస్తా ఉంటది ఎక్కడ తగ్గకుండా. చూసినావా? అది హోరాహోరీగా ఉంటదంట. అట్లా ఉండాలంట. కానీ ఎక్కడ పాము తగ్గదు, ఎక్కడ ముంగిస తగ్గదు. చివరికి ముంగిస కూడా కొన్నిసార్లు చనిపోవచ్చు, కొన్నిసార్లు పాము చనిపోతది ఎక్కువ సార్లు. చూసినావా? అంత పెద్ద పాము కూడా చనిపోద్ది. ముంగిసని తక్కువ పాములను పట్టేదది. కాబట్టి కొన్నిసార్లు ముంగిస చనిపోద్ది. అట్లుంటదంట ఫైట్. ఆ! ముంగిస ప్రధాన ఆహారం పాము కాబట్టి అట్లుంటది. అలాగే పాము, గద్దకు కూడా ఫైట్ ఘోరంగా ఉంటది. నాగుపాము, గద్దకు కూడా. అంటే గద్ద తగ్గదు, పాము తగ్గదు. పాము పాము కాటేస్తా ఉంటది, గద్ద గట్ట కాటేస్తా ఉంటది చూసినావా? కరుస్తా ఉంటది. అట్లా అన్నట్టు. చివరికి పోటీగా ఉంటది కదా! ప్రాంక్ అనేది అలా ఉండాలన్నట్టు. ఎక్కడ స్క్రిప్ట్ ఉండద్దు. ఇప్పుడు గద్ద తగ్గిందనుకో, అది స్క్రిప్ట్ అయిపోద్ది. పాము తగ్గినా స్క్రిప్ట్ అయిపోద్ది. కానీ పాము తగ్గదు, గద్ద తగ్గదు. అలా ఉంటది. చివరికి ఏది ఊడిపోద్ది అనేది హోరాహోరీగా ఉంటది. అట్లుండాలంట స్క్రిప్ట్. అట్లుండాలంట ఫ్రాంక్ లాగా ఉండాలి. కానీ స్క్రిప్టెడ్ ఉండొద్దు. స్క్రిప్టెడ్ అంటే కావాలని చేసినట్టు. కొన్ని స్క్రిప్టెడ్ ఫ్రాంక్స్ చేస్తారు. జనం గుర్తుపట్టరని. కానీ అంత స్క్రిప్ట్ అని తెలిసిపోద్ది. అలా బాగుండదు. అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి బతికున్న వ్యక్తులు
బతికున్న వ్యక్తికి చనిపోయినోడు తెలవదు. అలాగే చనిపోయినోడికి చనిపోయినకి ఏమైద్దో వానికి తెలవదు. బతికున్నోనికి చనిపోయినోడు తెలవదు. చనిపోయినోడు వాడేమైద్దో తెలవదు. అలాగే చనిపోయినోనికి బతికున్నోళ్ళు తెలవదు. బతికున్నోళ్ళకి చనిపోయినోళ్ళు తెలవదు. వాళ్ళు ఏమైతారో కూడా తెలవదు. ఇలా ఉంటది కదా! ప్రాంక్ కూడా అంతే కదా! ప్రాంక్ చేసేటోడు ప్రాంక్ చేస్తున్నాడని తెలవదు. ప్రాంక్ చేసేటోనికి వాళ్ళు ఏం చేస్తారో, ఎలా చేస్తారో వీనికి కూడా తెలవదు. వీడు చెప్పడు కూడా. వాళ్ళకి అర్థం కాదు. వీడు ప్రాంక్ చేస్తున్నాడని వాళ్ళకి తెలవదు. తెలియక వాళ్ళు తిరగబడతా ఉంటారు. చూసినావా? అది కావాలని కాదు. వాళ్ళు జెన్యూన్‌గా అలా రియాక్ట్ అవుతారు. కావాలని కాదు. జెన్యూన్‌గానే అలా రియాక్ట్ అవుతా ఉంటారు కదా! ఇది పాము ముంగిసలా ఉంటదండి హోరాహోరీగా. ఇట్లుండాలన్నమాట మీరు కంటెంట్ అనేది ఇలా ఉండాలి. ఒక సంఘటన తీసుకొని ఇలా చేయండి. ఇలా మార్ఫింగ్ చేయండి. ఒక విషయాన్ని టీవీలో న్యూస్‌ను, క్రైమ్ న్యూస్ లాంటివి తీసుకొని మీరు అందులో లీనంగండి. ఇప్పుడు మనం సినిమాలో లీనమైతాం కదా! చుట్టూ తలుపులు పెడితే అందులో లీనమైపోతాం కదా! చుట్టూ పరిసరాలను మర్చిపోయి అలా లీనమైపోతే మీకు మంచి మంచి ఐడియాలు, ఆలోచనలు వస్తాయండి ఈ విధంగా. ఇప్పుడు కంటెంట్‌ని ఇలా తయారు చేయండి. చెప్పాను కదా! పాము ముంగిస బయటలాగా ఇలా చేస్తే అప్పుడు వినే వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా ఉంటదనమాట. ఎక్కడ కూడా స్క్రిప్టెడ్ ఉండొద్దు. నాన్ స్క్రిప్టెడ్‌గా ఉండాలి 2. అప్పుడు బావుంటదనమాట కంటెంట్. చివరిదాకా చూస్తారు జనం. ఇప్పుడు సినిమా ఉన్నది. సినిమాలో లీనమై చూస్తా ఉంటాం. దయ్యాల సినిమా, భయంకరం సినిమా, భక్తి సినిమా, ఏడుపు సినిమా, బాధ సినిమా. కానీ అదే టీవీలో చూస్తే చూసినట్టు అనిపిస్తదా? ఓపెన్‌గా బయట సినిమా చూస్తే ఉండదు. ఎందుకంటే అందులో లీనం కాము కాబట్టి. కాబట్టి మీరు అందులో లీనం కావాలి. లీనమై మీరు కంటెంట్ తయారు చేయండి. చేయగలుగుతారనమాట. అప్పుడు జనానికి ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఉదాహరణకు ఓ పందెం కాశారు. ఊరు వెనుక చీకట్లో రాత్రి 2 గంటలకు ఒక చెట్టు ఉంటది. ఆ చెట్టుకు రిబ్బన్ కట్టి రావాలి. తెల్లారి చూస్తారంట. అంటే ఎవరు పోరు. అంత చీకట్లో అందరూ భయపడతారు. కానీ ఒకతను ఏం చేసిండు, నలుగురిని వెంబడి పెట్టుకొని పోయిండు. పోయి పెడితే ఏమో అందులో గొప్పే ఉన్నది. అంత రాత్రి నలుగురు ధైర్యం చేసుకొని పోయి ఆ చెట్టుకు రిబ్బన్ కడితే గొప్పేం లేదు. అలాగే అక్కడ నలుగురు ఉన్నారు. అంటే వాళ్ళ ధైర్యం చేసుకొని పోయి కట్టిండు. అది కూడా వేస్టే కదా! అది కాదు. ఎవ్వరూ లేరు. నిజంగానే ఒంటరిగా పోవాలి. పోయిండు కట్టిండు రిబ్బన్. అప్పుడు తన రియాక్షన్ ఏంది? అంటే అది ఎట్లుంటదంటే భయపడతాడు. అంటే కావాలని భయపడతాడా? భయానికి లోనై భయపడతాడని ఉంటది. ఓకే. అది ఎట్లుంటదంటే భయానికి లోనైతారు. అప్పుడు అలా జరిగే ప్రక్రియ అది. అంటే ఇప్పుడు మనం అన్నం తింటాం, కావాలని తింటాం గానీ, ఊంచుడు కావాలని ఉమ్ముతాం గానీ, వాంతులు మనం కావాలని చేస్తామా? కావాలని చేసినా రాదు. అవే బయటకొస్తది వాంతులు. మనం వద్దనుకున్నా వస్తది. ఆపుకోలేం చూసినావా? దాన్నే వాంతులంటారు కదా! అట్లాంటి భయం కూడా మనం అదుపు చేసుకోలేము. కావాలని భయపడము. మనకు అతీతంగా జరుగుతది అప్పుడు భయం. చూసినావా? భయం అని అదే అన్నట్టు భయం అంటే. ఇదనమాట. ఫ్రాంక్ కూడా అట్లే ఉంటదన్నట్టు. ఫ్రాంక్ వీడియోలలో ఎదుటి వ్యక్తి లవ్ చేస్తున్నట్టు ప్రపోజ్ చేస్తా ఉంటే వాళ్ళు ఏయ్! నన్నేం చేస్తున్నావు అది ఇది అని రియాక్ట్ అయితా ఉంటారు. అది కావాలని అయితారా? తెలియకుండా అలా జరుగుతారంట వాళ్ళు. అదే ఫ్రాంక్ కదా! కంటెంట్ అనేది అదన్నమాట. అలా ఉండాలి. ప్రతి మూమెంటు, ప్రతి సన్నివేశము, ప్రతి ఆహ్, ఎమోషన్ అలా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే కంటెంట్ ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మీరొక క్రైమ్ న్యూస్ తీసుకొని ఇలా మార్ఫింగ్ చేసి చెప్పండన్నమాట. ఇప్పుడు మనం ఒక పాటని ఎంతసేపు పాడతాం? మొదటి చరణం మనం మంచిగా పాడతాం కదా! ఎవరైనా మంచిగా పాడతారు సినిమా పాట గాని. కానీ చివరిదాకా పాడతామా? అలాగే పాడం. మొదటి చరణం మాత్రమే పాడతాం. చివరిది మనం తప్పు పోతది. మనకు బలం ఉండదు. పాడే బలం ఉండదు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా పాట చివరి వరకు మనం పాడలేం. కానీ గాయకుడు మొదటి చరణం ఎలా పాడాడో చివరి చరణం వరకు వాడు ఆపకుండా నాన్ స్టాప్‌గా పాట ఉన్నదున్నట్టు పాడతాడు. అదే మనమైతే మొదటి చరణం మాత్రమే ఉన్నదున్నట్టు పాడతాం. తర్వాత చరణాలు పాడలేం. కానీ అతను పాట చివరి నుండి పాట మొదటి నుండి చివరి వరకు అలాగే పాడుతాడు అతను. నాన్ స్టాప్‌గా మధ్యలో బ్రేక్ తీసుకోకుండా పాడతాడన్నట్టు. అతనే గొప్ప సింగర్ చూసావా? అట్లనే ఈ కంటెంట్ కూడా నేను చెప్పాను కదా! ఎలా ఉండాలని. అలా మార్ఫింగ్ చేసి చెప్పండి. వేరే వాళ్ళ క్రైమ్ న్యూస్, ఆ న్యూస్, టీవీలో, పేపర్‌లో వచ్చే న్యూస్‌ను నేను చెప్పినట్టు మార్ఫింగ్ చేసి చెప్పండి. కానీ చాలామందేంటంటే మొదటి చరణం, రెండవ స్టెప్పు, మూడవ స్టెప్పు కూడా మొదటి స్టెప్ వరకే మంచిగా చేస్తాం. నేను చెప్పినట్టు. తర్వాత చేయలేం. అలా కాకుండా మీరు స్టార్టింగ్ నుండి చివరి వరకు ఇవే లక్షణాలు ఉండాలి. నేను చెప్పాను చూసారా? అలా చెప్తే ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మార్ఫింగ్ చేసి టీవీ న్యూస్‌ను, క్రైమ్ న్యూస్‌ను ఇలా చెప్పండి. మరి ఇలా కంటెంట్ ఎలా చేయాలంటే ఈ విధంగా ఇప్పుడు ఒక ఇంగ్లీష్ సినిమా ఉన్నది. అమెరికాలో ఏం చేస్తారంటే టీవీ సీరియల్స్‌ని 1000 సంవత్సరాలు నడుపుతారంట ఒకే సీరియల్‌ని. మరి 1000 సంవత్సరాలు ఎలా నడుపుతారు? నటీనటులు బతుకుతారా మరి? అన్ని పాత్రలు బతుకుతాయా 1000 బతుకవు కదా! మరి ఒకే సీరియల్ 1000 ఎలా తీస్తున్నారు? అంటే నటీనటులు చనిపోతారు మధ్యలనే. చనిపోతే అదే వేషం వేసి ఇంకో నటుడికిస్తారనమాట. అట్లా మళ్ళా కొత్త యంగ్ నటుడికిస్తారు. అట్లా ప్రతి పాత్ర అంతే మధ్యలో చనిపోతారు కదా! 100 ఏళ్ల తర్వాత ఎవరైనా చనిపోతే కొత్త పాత్రలు తీసుకొచ్చి అదే గెటప్‌తో అదే పాత్రను కొనసాగిస్తారు. రచయితలు చనిపోతారు మధ్యల. చనిపోతే మరో రచయిత వచ్చి అదే కథను అలాగే కంటిన్యూ చేస్తా ఉంటాడు. ఇంకో రచయిత వచ్చి. అట్లా అనమాట. డైరెక్టర్స్ చనిపోతారు. చనిపోతే ఇంకో డైరెక్టర్ వచ్చి అదే సీరియల్‌ని అలాగే ఆ డైరెక్టర్ లాగానే పాత డైరెక్టర్ లాగానే కంటిన్యూ చేస్తా ఉంటారు. అలా వాడు చనిపోతే ఇంకో డైరెక్టర్ వస్తాడు. ఇట్లా అన్నమాట.
ఈ విధంగా సీరియల్‌ను 1000 ఏళ్ళు, 2000 ఏళ్ళు సంవత్సరాలు నడిపిస్తారంట. ఇగో ఇట్లనే మీరొక కంటెంట్ అనేది చేసినప్పుడు మొదటి చరణం చేస్తాం. కానీ రెండో చరణం చేయరాదు. మూడో చరణం ఎట్లనో చేయరాదు గదా! ఆ మూడో చరణం, నాలుగో చరణం గూడా మొదటి చరణం లాగానే వేరే కాడ ఎక్కడెక్కడో విషయాలు తీసుకొచ్చి దానికి సంబంధించినయి రిలేటెడ్‌గా ఉండేవి తీసుకొచ్చి దీనికి యాడ్ జేసి ఇదే మనం వీడియోను చివరిదాకా కొనసాగించాలి. ఇదే వీడియో అన్నట్టుగా కొనసాగించాలి. కానీ ఆ విషయాలు వేరే దీనికి రిలేటెడ్‌గా ఉన్నాయి. ఇప్పుడు క్రైమ్ అనుకో వైఫ్ అండ్ హస్బాండ్‌కి సంబంధించిన ఎన్నో చీట్స్ ఉంటాయి, మోసాలుంటాయి, ఇల్లీగల్ అఫైర్స్ ఉంటాయి. అవన్నీ వేరే ఘటనలు జరిగినాయి అన్నీ తీసుకొచ్చి ఒకే దాంట్లో ఒకే మనిషి ద్వారా జరిగినట్టు చెప్పాలనమాట. ఇట్లా కలిపేసి కథ అల్లాల సినిమా కథలాగా. ఓకే. పారిపోయినట్టు, తప్పించుకున్నట్టు, ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నట్టు, వాడు జైలుకి పోయినట్టు, మళ్ళీ వచ్చినట్టు, మళ్ళీ ఇష్టపడ్డట్టు, మళ్ళీ ఉన్నట్టు ఇలా పెట్టుకోవాలన్నట్టు. ఈ విధంగా చివరిదాకా ఇంట్రెస్ట్‌గా ఉండేలాగా కంటెంట్ చేయాలనమాట ఇట్లా. అలాగే ఉదాహరణకు ఒక పెద్ద రైలు బండిని మనం ఫోటో తీయాలంటే ఎలా తీయాలి? ఒక చివరి డబ్బా దగ్గరుండి మొత్తం బండిని తీయలేం గదా! చివరి డబ్బాని తీస్తాం. మళ్ళా రెండో డబ్బా దగ్గర తీయాలంటే ఆడికి పోవాలి. మూడో డబ్బా అంటే ఆడికి పోవాలి కెమెరా తీసుకొని. నాలుగో డబ్బా అంటే ఆడికి పోవాలి కెమెరా తీసుకొని జరగాలి. మళ్ళా ఐదో డబ్బా అంటే ఆడికి జరగాలి. ఆ డబ్బా కాడికి జరగాలి. ఇలా ప్రతి డబ్బాని తీయాలంటే డబ్బా కాడికి జరగాలి. అంతేగాని ఒకే డబ్బా కాడుండి అన్ని డబ్బాలను తీస్తే పడవు కదా! పడ్డట్టుంటది గానీ అన్నీ పడవు గుర్తుగావు. ఇట్లనే మనం ఒక ఆర్టికల్ రాసినప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క ఎపిసోడ్ ఉంటది ఆర్టికల్‌లో. ఒక్కొక్క స్టెప్ ఉంటదంట. చరణం. రెండో చరణం, మూడో చరణం, నాలుగో చరణం చివరి దాకా ఉంటాయి. అవన్నీ ఒక్కొక్క విషయంగా చెప్పాలి. మొదటి చరణం చెప్పిన తర్వాత అక్కడే ఉండి రెండో చరణంగా ఆలోచించొద్దు. మొదటి చరణం వదిలేసి రెండో చరణంగా మళ్ళీ ఆలోచించాలి కొత్తగా. మూడో చరణంగా మళ్ళీ ఆలోచించాలి. నాలుగో చరణంగా మళ్ళా ఆలోచించాలి. నాలుగో వ్యక్తిగా, ఐదో వ్యక్తిగా. ఇలా ఆర్టికల్‌లో చివరి చరణాల దాకా అంటే అందులో 10, 20, 30 చరణాలు ఉంటాయి. ఒక్కొక్క దానిగా ఆలోచించాలి. ఆలోచించి అదంతా ఒక్కటిగానే యాడ్ చేయాలి. అంటే ఒక్కొక్క డబ్బా ఉంటది బండికి. కానీ అదంతా కలిసి ఒకే రైలు బండి గదా! అట్లా ఒకే కంటెంట్ చివరిదాకా జేయాలన్నట్టు. ఎన్నో దాంట్ల వేరే వేరే చరణాలుగా ఆలోచించి అవన్నీ కలపాలి. అంతేగాని ఒకే చరణంగా మొత్తం ఆలోచించి చెప్పొద్దు. అలా చెప్తే చెప్పలేము, క్రియేట్ జేయలేము. జనం వినరు. అది క్రియేట్ గాదు. గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు కంటెంట్ ఎట్లుంటదంటే, ఇప్పుడు ఒక రంగురంగుల బట్టలుంటాయి. అనేక డిజైన్స్ బట్టలు, అనేక రకాల కలర్స్ బట్టలు అన్నీ ఉంటాయి. ఏదో ముక్కలు అవన్నీ తీసుకొచ్చి అతికిచ్చి ఏం చేసినాం, అన్నిటికి ఒకే రంగు చేసినాం. తెల్ల రంగు చేసినాం మొత్తం కలిపి. అప్పుడు తెల్ల బట్ట అంటారు గానీ, రంగురంగుల బట్టలు అవన్నీ కనిపిస్తాయా? కనిపించవు కదా! ఇగో ఇలా అన్నట్టు వేరే వేరే విషయాలు తీసుకొచ్చి ఒకే ఆర్టికల్‌లో యాడ్ చేయాలి. ఒకే వ్యక్తులు చేసినట్టు చేయాలంటే. చేస్తే ఏంది, ఒకే వ్యక్తులు ఒకే ఆర్టికల్ అయిద్ది. అది వేరే నుండి తీసుకొచ్చింది కాదు. ఈ వ్యక్తులే చేసినట్టుంటది చివరిదాకా. ఈ ఈ పాత్రధారులే వేరే విషయాలను తీసుకొచ్చి ఒకే ఆర్టికల్‌లో మనం జోడించి చివరిదాకా చెప్పినామనుకో, అందులో ఎన్నో విషయాలుంటాయి. వేరే వేరే విషయాలు అందులో అన్నీ తీసుకొచ్చి ఒకే కథలాగా మనం ఆర్టికల్‌లో పెడితే, ఇదే పాత్రలతో పెడితే ఇదే ఆర్టికల్ అయిద్ది కదా! అట్లా అనమాట. కంటెంట్ ఇలా చేయాలి. అంటే ఒక కంటెంట్ ఎలా చేయాలి అంటే చైన్ లాగన్నట్టు. అంటే ఇప్పుడు ఒక షాప్ ఉన్నది. బంగారం షాపు. మనం బంగారం షాప్‌లో పోయినాం. అందులో ఒకతను కూర్చున్నాడు. వాడు బంగారం అమ్మిండు. వానికి పైసలిచ్చినాం. రిసిప్ట్ ఇచ్చిండు తీసుకున్నాం. పక్క కిరాణం షాప్‌లో పోయినాం. పోతే వాడే ఉన్నాడు. అంటే వాడే ఉన్నాడు గానీ అంటే వేరేటోడే కానీ వీడి వేషం వేసుకొని ఉన్నాడు. వానికి పైసలిచ్చినాం తీసుకున్నాం. వాడే సేమ్ ఇట్లనే మాట్లాడతాడు గానీ వేరే మనిషి. వీని లెక్కనే మాట్లాడతాడు. వేరే వేషం వేసుకున్నాడు. ఆ తర్వాత అరటిపండ్ల దుకాణం పోయినాం. పోతే అక్కడ వీడే. ఇదే వేషం, ఇదే గెటప్. కానీ వాడు వేరేటోడు. కానీ ఇదే మాటలు మాట్లాడతాడు, ఇదే చేస్తాడు వేరేటోడు. కానీ ఇదే గెటప్ ఏసుకున్నాడు. ఏసుకుంటే ఏమైంది, ముగ్గురు ఒకేలా ఉన్నారు. ఇలా 100 షాపులలో 100 వీని వేషం వేసుకొని వీలాగానే మాట్లాడేటట్లనే ఒక్కడే ఇన్ని పాత్రలు పోషించినట్టుంటది. కానీ వేరు వ్యక్తులు. కానీ ఇన్ని చేస్తాను. చేస్తా ఉంటే మనం ఏం చేసినాం, అన్ని షాపులు మనం తిరుగుతలేం. మొదటి షాప్ తిరిగింది మనం. రెండో షాప్ వేరేటోడు పోయిండు. కానీ వాడు మన వేషం వేసుకొని పోయిండు. మనలాగానే మాట్లాడతాడు, మనలాగా చేస్తాడు. మూడో షాప్ పోయిండు. అయితే వాడు వేరేటోడు. కానీ మనలాగానే వేషం వేసుకుండు, మనలాగానే బట్టలేసుకొని, మనలాగానే మాట్లాడతాడు. సేమ్ మనలాగానే ఆలోచిస్తాడు. ఇట్లా మన పాత్ర పోషిస్తాడు. నాలుగో షాపు అందులో ఇంకోడు మళ్ళా. కానీ వాడు మనలాగానే గెటప్ ఏసుకుంటాడు, మనలాగానే మాట్లాడతాడు, మన బట్టలేసుకొని మనలాగానే చేస్తాడు. అంటే అన్ని చోట్ల మనమే అయినాం. కానీ నిజానికి మనం కాదు వేరువేరులం. అలా అన్ని షాపులలో వాడే ఉన్నాడు. కానీ వాడు వేరేటోడు. కానీ అన్నీ వాళ్ళలాగానే పోషిస్తాడు. చూసినావా? ఇట్లా అనమాట పాట పాడడం అంటే. అంటే చివరిదాకా ఒక్కడే మనమే అదే పాటగా వాడొద్దనంట. వేరే పాటలు వేరే వ్యక్తులు పాడితే ఎలా ఉంటదో అలా చివరిదాకా వాడాలంట. చివరి చరణం దాకా. మధ్యలో ఎన్నో చరణాలుంటాయి. కంటెంట్ కూడా ఇదే వర్తిస్తదనమాట. కంటెంట్ మధ్యలో కూడా ఎన్నో సన్నివేశాలుంటాయన్నట్టు. చరణాల్లో అంటే సన్నివేశాలు. అవన్నీ కూడా ఒకే పాత్ర, ఒకే వ్యక్తులు, ఒకే వ్యక్తిగా, ఒకే ఆలోచనగా, ఒకే వ్యక్తిగా జేయాలి. వేరు రచయితలు రాసినట్టుగా ఉండాలి గానీ, ఒకే రచయిత రాసినట్టు రావాలన్నట్టు. కానీ వేరు రచయితలు రాసేటట్టుంటదో అట్లా రావాలి కంటెంట్. వేరు సంఘటనలు వేరు వ్యక్తులు చేసేటట్టుంటదో అలా ఒకే వ్యక్తితో చేయించాలి. అప్పుడు ఒకే ఆర్టికల్ అయిద్దనమాట. అప్పుడు మంచిగుంటది.